గత 3 రోజులుగా చిన్నగొట్టిగల్లు మండలం పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో తిష్టవేసి పంట పొలాలపై తమ దాడులను కొనసాగిస్తున్న గజరాజుల గుంపు శుక్రవారం అర్ధరాత్రి గుంపులోని ఒక ఏనుగు మృతి చెందిన తర్వాత శనివారం ఉదయం పరిసర ప్రాంతాల్లోని కోయకుంట అటవీ ప్రాంతంలో తిష్టవేసి ఉన్నాయి. శనివారం సాయంత్రం అయ్యేసరికి అవి తిరిగి చిన్నగొట్టిగల్లు మండలం పరిసర ప్రాంతాల్లోని ఎగువూరు గ్రామ పంచాయతీ పరిధి బొగ్గలవారిపల్లి పరిసర ప్రాంతాల్లోని వడ్లను తినేసి రాతి కూసాలను నేల కూల్చి టమోటా పంటలపై తమ దాడులను కొనసాగించాయి. దీంతో స్థానిక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ సంగతి ఏంటో వారి మాటలను తెలుసుకుందాం. అదే ఎగవూరు బొగ్గలపల్లి ఆ బండ మీద 10 మూటల దాకా వడ్లు తినేసినాయి. అంటే ఆ గుంపు అంతా ఆ పక్కే ఉందా? అవునా. రాత్రి ఎప్పుడు వచ్చినాయి? రాత్రి అంటే నైట్ 1 గంటకునా. మళ్ళా ఆ పక్క పంటల్లో అట్లా తొక్కేసినాయా? టమాటాలు, అరటి తోటలు. అంటే ఎవరిదన్నా రైతుల పేర్లు చెప్పు. ఎవరన్నా వడ్లు ఎవరివి? వడ్లు ఆయన గోపాలు, మళ్ళీ వచ్చి చెంగలాయుడు, మళ్ళా రాజన్న, రాతి కుసాలు కూడా 50 కుసాలు ఇంచేసాయినా. మామిడి తోటలోనా? అది ఎవరిది మామిడి తోట? మామిడి తోట ఆయన రాజన్న. రాజన్నదే. ఇంకా టమాటా అవన్నీ కూడా తొక్కేసినాయా? అవునా. అంటే ఇది చిన్నగొట్టిగల్లు నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది? అంటే విలేజ్ వస్తుంది నా విలేజ్ ఇది. కరెక్టే. మీ ఊరు నుంచి చిన్నగొట్టిగల్లుకో బాగరపేట ఏది దగ్గర? ఇప్పుడు మాకు బాగరపేట దగ్గరనా. ఎన్ని కిలోమీటర్లు మీ పల్లె నుంచి? మా బాగరపేట నుండి మా పల్లెకి వచ్చి 3 కిలోమీటర్లు ఉంటుంది. దగ్గర అయితే మెయిన్ రోడ్డే. అవునా. ఓకే. మీ పేరు? నా పేరు మణి. గొల్లపల్లి మణి ఏదో కదా? అవునా. ఓకే. అంటే మొత్తం ఏనుగులు రాత్రి వచ్చి 15 మూటల వడ్లు తినేసి టమోటాలు పంట అంతా తొక్కేసి రాతి కూసాలు ఇంచేసినాయి. 50 కుసాలు. గత 3 నెలలుగా పుల్చల మండలం మరియు చుట్టుపక్కల గ్రామాల రైతులు పడిన కష్టాలను గత 3 రోజులుగా ఇప్పుడు చిన్నగొట్టిగల్లు మండల పరిసర ప్రాంతాల్లోని రైతులు పడుతున్నారు. ఇటు వన్యప్రాణులకు ప్రాణ నష్టంతో సహా అటు రైతులకు పంట పొలాలపై ఏనుగులు దాడి చేస్తుండడంతో కష్ట నష్టాలు పాలవుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం సంబంధిత శాఖ అధికారులు సూచించి వన్యప్రాణులైన గజరాజులను దూర ప్రాంతాలకు తరిమేస్తే తప్ప ఈ సమస్య తీరేలా లేదు. దీనిపై కాలమే సమాధానం చెప్పాలి. రైతులారా, పంట పొలాల వద్ద ఉన్నప్పుడు జాగ్రత్తలు వహించండి. తస్మాత్ జాగ్రత్త.